Welcome to Money Telugu Vlog. Today we are going to Swaminarayan Temple in Nandaluru, one of the best temple in Andhra. Hey guys, welcome to Money Telugu Vlogs. We are going to visit Sri Soumyanatha Swami Alayam, Nandalur, Kadapa It's one of the oldest temple in Andhra Pradesh and the most famous temple. ఇక్కడ ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట స్వామినారాయణ స్వామి గుడికి. ఇక్కడ మనము ఏమన్నా కోరికలు కోరుకొని ప్రదక్షిణలు చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఎక్కువగా ఇక్కడికి స్టూడెంట్స్ వస్తారు ఎగ్జామ్స్ పాస్ అవడానికి. వాళ్ళ కోరికలు నెరవేరుతాయంట. హాయ్, శతాబ్దంలో చోళ వంశీయులు స్వామినారాయణ ఆలయాన్ని నిర్మించారు. పాండ్య వరకు ఆలయ నిర్మాణం కొనసాగింది. ప్రతిరోజు ఆలయంలో 120 ఇక్కడ వచ్చి ఫస్ట్ మనం ఏమైనా కోరికలు ఉండి 8 ప్రదక్షిణలు చేసి అది నెరవేరిన తర్వాత 101 ప్రదక్షిణ చేస్తే కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అందరూ నమ్మకం. అందరూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. హలో గైస్, ఇప్పుడే కొద్దిగా ఈ టెంపుల్ గురించి తెలుసుకున్నాము. ఇది వచ్చి నారద మహర్షి వారు కట్టించారంట 11 సంవత్సరాల పూర్వం. ఫస్ట్ ఒకటి గర్భగుడి మాత్రమే ఉండేదంట. తర్వాత వచ్చి చోళులు చాణక్య వాళ్ళు వచ్చి కట్టించారు. ఇది కట్టడానికి 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు కట్టారు. అంటే దాదాపు
5-6 శతాబ్దముల వరకు దీన్ని కట్టడం జరిగింది. దీంట్లో ఒక ప్రత్యేకత ఏమంటే దీంట్లో ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు. ఇక్కడ సన్‌రైజ్ ఉండేంత వరకు లోపలికి లైటింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే అది మళ్ళీ ప్రత్యేకంగా సన్‌లైట్ అవసరం లేదు. అంటే లైటింగ్ అవసరం లేకుండా స్వయంభుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఒకటి చేప ఉన్నది. అక్కడ చేప తగులుకుని వాటర్ వచ్చినప్పుడు కలియుగ అంతమవుతుందంట. ఇక్కడ స్వామివారు అభయహస్తంతో వెలిసారనమాట స్వయంభుగా. ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. 9 ప్రదక్షిణలు చేసి మీ కోరికలు కోరుకుంటే నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలంట. అవి పెట్టకు. అన్నమాచార్య వారు ఇక్కడ జ్ఞానోదయమైంది. ఇక్కడ తాళ్ళపాక నుంచి ఇక్కడికి వచ్చే సమయంలో అన్నమాచార్యులు స్వామివారిని చూసి ఇక్కడ నుంచి పట్టుకోకూడదా? పక్కన పెట్టి శివ శివ వేదం చదివేవాడు ఇక్కడ దేవంలో పూజ చేసేందుకు వస్తారా? వేదం చదివేవాడు